ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మంచి ఆమ్లా ఆయిల్ని తయారు చేసుకుందాం ఇంట్లోనే. నేను చెప్పే ఈ విధంగా కనుక చక్కగా ఉసిరికాయలతో కనుక ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకుంటే హెయిర్ అనేది చక్కగా హెల్తీగా ఉండడానికి, అలాగే తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి ముఖ్యంగా ఈ ఉసిరికాయలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి, అలాగే వచ్చిన వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే నెమ్మదిగా అవి బ్లాక్ హెయిర్గా మారడానికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎలా యూజ్ చేయాలి, అలాగే ఆమ్లాతో పాటు ఇంకొకటి కూడా వేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఆయిల్ అనేది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆయిల్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ ఖర్చుతోనే, అలాగే ఎక్కువ ఖర్చు అవ్వదు, అలాగే చాలా సింపుల్గా కూడా ఈ ఆయిల్ మనం తయారు చేసుకోవచ్చు. నల్లగా పెరగడానికి, చక్కగా ఒత్తుగా పెరగడానికి ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒకసారి అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సరే, జెంట్స్ అయినా సరే ఈ ఆయిల్ మంచిగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అందరూ కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే ఈ వీడియోలో చెప్పినట్టుగా చేయండి. ఇదివరకు కాలంలో ఏంటంటే ఆయిల్స్లో ఎందులో అయినా సరే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉండేవన్నమాట. ఇప్పుడు ఏంటంటే దేనికైనా సరే మనం యూజ్ చేసే వాటిలో, బయట కొనే వాటిలో ఏంటంటే అవి ఎక్కువగా నిల్వ ఉండడానికి కానీ ఇంకా వేరే విధంగా అయినా సరే అందులో ఏంటంటే కొంచెం కెమికల్స్ అనేవి కలుపుతూ ఉంటున్నారు. కాబట్టి అలా కలపడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఆయిల్ అయితే కనుక బయట ఏం కొనుక్కురాకుండా మంచిగా ఈ ఆయిల్ని తయారు చేసుకొని మీరు హెయిర్కి యూజ్ చేస్తే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది. హెయిర్ అనేది చక్కగా సిల్కీగా, నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, డాండ్రఫ్ని పోగొట్టడానికి, అలాగే హెయిర్ ఫాల్ని తగ్గించడానికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి కావాల్సినవి ఏంటంటే ఉసిరికాయలు అనమాట. ఉసిరికాయలను తీసుకొని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉసిరికాయలు నీట్గా వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయల్లో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవేంటంటే జుట్టుని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే హెయిర్కి మంచి టానిక్లా పనిచేసి జుట్టుని మంచిగా కుదుళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి కూడా ఈ ఉసిరికాయలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఈ ఉసిరికాయలు అనేవి ఏంటంటే తెల్ల జుట్టుని నల్ల జుట్టుగా మార్చడానికి అయితే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే జుట్టులో ఉన్న ఎటువంటి సమస్యనైనా పోగొట్టేసి జుట్టుని చక్కగా హెల్తీగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంటే జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, అలాగే జుట్టుని ఏంటంటే స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంచుతాయి. అలాగే చుండ్రుని కూడా పోగొట్టడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే కండిషనర్గా పనిచేస్తుంది. జుట్టును సిల్కీగా, నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట ఉసిరికాయలు అనేవి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు మీరు మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ని ఏమీ కలపొద్దు. వాటర్ని కలపకుండానే మీరు మెత్తగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకొని దీన్ని మీరు ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఒక గిన్నెలోకి ఆయిల్ని తీసుకోండి. నేనైతే ఒక 50 ml వరకు తీసుకున్నాను. తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న ఉసిరి పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని కొంచెం సేపు ఒక 2-3 minutes స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి మంచిగా వేడి చేసుకోండి. ఈ ఆయిల్ అయితే హెయిర్కి మంచిగా చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే బయట కొనుక్కునే కన్నా ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఈ ఆయిల్ అయితే 100% తెల్ల జుట్టుని నల్ల జుట్టుగా మార్చడానికి, అలాగే ఫ్యూచర్లో ఎటువంటి నల్ల జుట్టు రాకుండా జుట్టుని స్ట్రాంగ్గా ఉంచడానికి ఇది 100% పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం అలోవెరా జెల్ ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ వరకు వేసేసుకోవాలన్నమాట. స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. దీన్ని వేసినప్పుడు స్టవ్ని మనం పెట్టుకోకర్లేదు అనమాట. కాబట్టి ఆఫ్ చేసేసేయండి. నేనైతే ఆఫ్ చేసేసాను అనమాట. కాబట్టి మీరు కూడా ఇది వేసిన తర్వాత ఆఫ్ చేసేయండి. ఏం వేడి చేసుకోక్కర్లేదు.
చూసారు కదా, అలోవెరా జెల్ కూడా మన హెయిర్ని హెల్దీగా మార్చడానికి అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సిల్కీగా, ఒత్తుగా, కుదుళ్ళు అనేవి మంచిగా స్ట్రాంగ్గా ఉండడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఈ అలోవెరా. కాబట్టి కలబందను కాకుండా మీరు అలోవెరా జెల్ని వేసుకుంటేనే మంచిదన్నమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి కలబంద అయితే కనుక ఇంట్లో పెంచుకునే కలబంద అయితే పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా మనకి బయట మంచిది, మళ్ళీ ఇందులో కూడా కెమికల్స్ ఏమీ లేకుండా చూసుకోండి. మంచిగా ఉన్న అలోవెరా జెల్ని మాత్రమే 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. చూసారు కదా, కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోవాలన్నమాట. మీరు చేసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట. కలర్ ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత అలోవెరా జెల్ని వేసుకోవాలన్నమాట. దీన్ని ఏంటంటే మీరు ఒక 15 డేస్కి ఒకసారి లేకపోతే 1 మంత్కి ఒకసారి దీన్ని ఒకేసారి తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కాబట్టి 15 డేస్కి 20 డేస్ సరిపడే ఎంతైతే ఉంటుందో అంత తీసుకోండి. తర్వాత ఏంటంటే దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా హెయిర్కి అప్లై చేసుకోకూడదు. కాబట్టి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక క్లాత్లో కానీ లేదంటే కనుక ఫిల్టర్తో అయినా సరే మంచిగా ఫిల్టర్ చేసేసుకొని ఓన్లీ ఆయిల్ మాత్రమే తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ ఆయిల్ మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా సరే కొంచెం వేడి చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి, లైట్గా వేడిగా ఉండాలి. దీన్ని మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటే ఈ విధంగా మీరు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ని తీసుకొని అప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఈ గిన్నెని పెట్టేసుకోండి. కొంచెం ఒక గిన్నెలో తీసుకొని ఈ విధంగా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత లైట్గా వేడిగా ఉండాలి, మరీ ఎక్కువ వేడి కూడా ఉండకూడదు అనమాట. లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా అప్లై చేసేసుకోండి. డబుల్ బాయిలింగ్ లేదంటే ఎండలో పెట్టుకుని అయినా సరే కొంచెం వేడైన తర్వాత అయినా సరే మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే మీరు ఏదైనా ఒక దాంట్లోకి దీన్ని స్టోర్ చేసేసుకొని ఒక 15 to 20 డేస్ లేదంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. తర్వాత 1 మంత్కి ఒకసారి అయినా సరే ఈ విధంగా ఆయిల్ని ప్రిపేర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆయిల్ అనేది 100% చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ అనేది చక్కగా హెల్దీగా ఉండడానికి, సిల్కీగా మార్చడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చక్కగా ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుద్ది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మంచిగా తయారు చేసుకొని యూస్ చేయండి. ఏంటంటే ఈ ఆయిల్ ఏంటంటే మీరు నార్మల్ ఆయిల్ని ఎలా అయితే హెయిర్కి అప్లై చేసుకుంటారో సేమ్ అదే విధంగా దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. మంచిగా హెయిర్ మొత్తానికి మంచిగా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మసాజ్ చేసుకోండి. ఖచ్చితంగా మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మసాజ్ చేసుకొని మంచిగా అప్లై చేసేసుకొని తర్వాత ఎప్పుడైనా సరే తలస్నానం చేయొచ్చు. మీరు ఒక పూట తర్వాత చేసినా పర్లేదు, లేదంటే 2-3 రోజుల తర్వాత చేసినా పర్లేదు. కానీ ఏంటంటే వారానికి కనీసం ఒక 2-3 సార్లు అయినా సరే ఆయిల్ని పెట్టుకోవాలి. హెయిర్ని మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. వారానికి 2 సార్లు అయినా సరే ఖచ్చితంగా తలస్నానం చేయండి. అలాగే మంచి ప్రొడక్ట్స్ని యూస్ చేయండి. కెమికల్స్ లేనివే యూస్ చేయాలి. షాంపూని కూడా మంచి షాంపూని యూస్ చేయండి. కెమికల్స్ లేనివే యూస్ చేయాలన్నమాట. ఎటువంటి స్ట్రెస్ కానీ, టీవీలు ఎక్కువ చూడడం కానీ అలాంటివి చేయకండి. ఈ ఆయిల్ అయితే డాండ్రఫ్ని పోగొట్టడానికి, హెల్దీగా జుట్టుని మంచిగా నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. తర్వాత మీ అభిప్రాయం అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.